గైస్ ఈ వీడియోలో నేను అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చెప్తాను. డెడ్ ఈజీ కాన్సెప్ట్ గైస్. మీరు మ్యాథమెటిక్స్లో ఈ సింబల్స్ చూసింటారు, అవునా? ఏమి సింబల్స్ అన్నీ చిన్నప్పుడు ఎల్కేజీలో చదువుకుంటారు గైస్. ఇవన్నీ మీరు ఫస్ట్ది ఏం చేస్తుంది? అడిషన్ చేస్తుంది. సెకండ్ది సబ్ట్రాక్షన్. స్టార్ అంటే మీనింగ్ మల్టిప్లికేషన్ అని. సిక్స్త్ది ఏం గైస్? మాడ్యులో డివిజన్. ఓకేనా? మాడ్యులో డివిజన్ అంటే ఏమి? మాడ్యులో డివిజన్ అంటే ఇది వచ్చి కోషియంట్ డివిజన్. ఓకేనా? బాగా వినండి. నాకు తెలిసి ఫస్ట్ 3 అందరికీ తెలిసింటాయి, లాస్ట్ 2 కూడా తెలిసింటాయి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డివైడ్ చేస్తున్నా గైస్, 2 డివైడెడ్ బై 6 అని. అంటే దీన్ని మామూలుగా మనం ఎలా డివిజన్ చేసినాం చిన్నప్పుడు? 2 3s are 6 అని ఇలా ఇచ్చి ఇక్కడ మనకి 6 అని పడుతుంది, ఇక్కడ 6 అని పడుతుంది, ప్లస్ మనకి రిమైండర్లో వచ్చేసి 0 అని పడుతుంది. ఇలానే మనం డివిజన్ చేసింది. సో ఇప్పుడు మాడ్యులో అని ఇస్తే ఏమవుతుంది అంటే ఇలాగా 6 డివైడెడ్ బై 6 మాడ్యులో డివైడెడ్ బై 2 అని ఇలా ఇచ్చాను అనుకో, నాకు దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే రిమైండర్లో ఏం వాల్యూ ఉంది అది వస్తుంది. ఇప్పుడు రిమైండర్లో ఏముంది? వాల్యూ 0 ఉంది, అంటే దీని నుంచి నాకు 0 వస్తుంది. అదే ఒకవేళ నేను 6 ఈ /2 అని పెట్టాను అనుకో, ఇది కోషియంట్ డివిజన్ అంటాం కదా. ఇప్పుడు కోషియంట్ అంటే ఏమి? ఇక్కడ ఇది. సో కోషియంట్లో మనకి ఏం వాల్యూ ఉంది? 3 ఉంది. సో మనకు అవుట్పుట్లో 3 అని పడుతుంది. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి గైస్. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అంటే మీకు తెలుసు. దీన్ని మనం ఏమంటామంటే మాడ్యులో డివిజన్ అంటాం. ఓకేనా? ఫుల్ నేమ్ రాస్తున్నా. దీన్ని మాడ్యులో డివిజన్ అంటాము, దీన్ని కోషియంట్ డివిజన్ అంటాం. ఇప్పుడు మాడ్యులో డివిజన్ అంటే ఏం జరుగుతుంది? ఇలాగా ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్లో ఏమైతే ఉంటుందో అది మనకి వస్తుంది. అదే కోషియంట్ డివిజన్ అంటే ఇలా కోషియంట్లో ఏం వాల్యూ అయితే ఉంటుందో అలా వస్తుంది ఇక్కడ అవుట్పుట్లో మనకి. సో ఈ డిఫరెన్స్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయితే దీన్ని ఎలా వాడాలా? ఎస్క్యూఎల్లో ఈ అడిషన్లు, సబ్ట్రాక్షన్లు, మల్టిప్లికేషన్ అవన్నీ ఎక్కడ వాడాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏజీజీ. దీంట్లో ఏం డేటా ఉందో చూద్దాం గైస్. ఇది ఇంతకుముందు వాడుకున్నాం కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా. దీన్ని కాపీ చేసి రన్ చేస్తున్నా, సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. సో ఈ డేటా అనేది మనకు ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేయాలి? అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అడిషన్, డివిజన్ అవన్నీ చేయాలి. ఇవన్నీ దేని మీద చేస్తాం? నెంబర్స్ మీద చేస్తాం. అంటే కాలమ్ ఏతో మనకి ఇప్పుడు పని. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్టార్ అని ఇచ్చా, అంటే స్టార్ అంటే అన్ని కాలమ్స్ అని కదా. ఇప్పుడు జస్ట్ ఉత్త ఏ అని ఇస్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఓన్లీ ఏ అని ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది గైస్? మనకి ఓన్లీ ఏ వాల్యూ డేటా మాత్రమే ప్రింట్ అవుతాయి. ఏ కాలమ్ డేటా. సో ఏ కాలంలో ఏమున్నాయి ఒకసారి వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏ పక్కన +1 అని పెడుతున్నా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? కామన్ సెన్స్ యూస్ చేయండి. ఇక్కడ ఏలో ఉన్న ప్రతి ఒక్క వాల్యూకి 1 అనేది యాడ్ అయ్యి మనకి అవుట్పుట్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది? ఫస్ట్ దాంట్లో 2 వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ 1 ఉంది. 1 + 1 అనేది 2 అవుతుంది. సెకండ్ దాంట్లో మనకి 3 వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ 2 ఉంది. 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. అలాగే థర్డ్ రో నుంచి 4 వస్తుంది, ఫోర్త్ రో నుంచి 5 వస్తుంది. ఇక్కడ చూడండి, దీన్ని సెలెక్ట్ చేశాను, రన్ చేశా, మనకు వచ్చాయా 1 2 3 4 5 అని. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇలా కాలంకి మనం +1 అని ఇస్తే అవుట్పుట్లో మనకి +1 అని యాడ్ అయ్యి మనకి ఇక్కడ కనబడుతుంది. కాలం నేమ్ ఏముంటుంది గైస్? గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ పక్కన మనం ఏమైతే ఇస్తున్నామో అదే ఇలా ఇక్కడ వస్తుంది. నేను ఇంతకుముందు మీకు కౌంట్ ఆఫ్లో చూపించా. కౌంట్ ఆఫ్లో, సమ్ ఆఫ్లో, మిన్ ఆఫ్లో, అలాగా అక్కడ ఒక చోటే కాదు ఎక్కడైనా సరే మీరు సెలెక్ట్ పక్కన ఏం నేమ్ అయితే ఇస్తారో ఆ నేమ్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా? రైట్. సేమ్ గైస్ అలానే ఫాస్ట్గా రిమైనింగ్ కూడా చేద్దాము. సో నేను ఇక్కడ మైనస్ పెడుతున్నా. మైనస్ అంటే ఏమొస్తుంది? అన్ని మైనస్లు అవుతాయి. ఫస్ట్ ఒరిజినల్ డేటా చూడండి. సో 1 ఉంది, 1 - 1 0. సో ఇక్కడ వచ్చి 1 2 3 వస్తాయి, అంటే 1 1 అనేది మైనస్ అవుతుంది. ఇక్కడ చూడండి వచ్చిందా 0 1 2 3. సేమ్ అలానే ఇక్కడ స్టార్ పెడతా. స్టార్ అంటే ఏమి? మల్టిప్లికేషన్ అని చెప్పి. సో అన్ని 1తో మల్టిప్లై అయితే ఏమవుతాయి? సేమ్ వాల్యూస్ వస్తాయి కదా. ఇక్కడ నేను నెంబర్ చేంజ్ చేస్తాను, 2 అని ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఒరిజినల్ డేటా ఇది చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ వాల్యూ 1 ఉంది, అంటే 1 × 2 2 వస్తుంది. సెకండ్ 2 ఉంది, 2 × 2 4, 3 × 2 6, 4 × 2 8. సో ఒకసారి చూద్దాం ఇది. సో వచ్చిందా 2 4 6 8. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి ఇది మాడ్యులో డివిజన్, అంటే ఈ పర్సంటేజ్ సింబల్. సో ఇప్పుడు దీని నుంచి ఏమొస్తుంది గైస్? ఇక్కడ 2 ఇద్దాంలేండి. 1తో డివైడ్ చేస్తే అన్ని సేమ్ నెంబర్స్ వస్తాయి. 2 ఇస్తే ఏం జరుగుతుంది? ఒరిజినల్ డేటా చూడండి ఫస్ట్. ఇప్పుడు నేను మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయలేను గైస్, వెరీ సింపుల్ కదా. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించా, మీరు కావాల్సింటే మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసి చెక్ చేయండి దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుంది అని. సో దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. దీని నుంచి ఏమొచ్చాయి మనకి 1 0 1 0 అని వచ్చింది. ఇది కరెక్టో కాదో మీరు ఒకసారి మాన్యువల్గా చెక్ చేయండి. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఈసారి కోషియంట్ డివిజన్ ఇచ్చా /. సో అంటే ఏమొస్తుంది మనకి? కోషియంట్స్లో ఏముంటుందో అది వస్తుంది.
సో ఇవి వచ్చినాయి ఇలాగా 0.5 1 1.5 2 అని. ఇది కరెక్ట్ కాదో మళ్ళీ మీరు ఒకసారి మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయండి, ఓకేనా. సో ఇలాగ మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి వాడతాం గైస్. సింపుల్, మీరంతా చిన్నప్పుడు చదివి ఉంటారు ఇవి. యా.